యచ్ఛాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నచ సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి. శాస్త్రవిధిని అతిక్రమించరాదు. అలాంటి శాసనం చేసి పెట్టేసింది అమ్మవారు. అందుకు నిగమములు అమ్మవారి ఆజ్ఞారూపములు, నిజాజ్ఞారూప నిగమ. ఇప్పుడు అమ్మ పని ఏంటి? ఒక పద్ధతి పెట్టేసింది మనందరం బాగుపడడానికి. ఎవరైతే ఆ పద్ధతిని పాటిస్తారో వాళ్ళు పవిత్రులైపోతారు. వాళ్ళకి గత జన్మల పాపం ఉంటే కానీ జన్మ రాలేదు కదా, ఈ జన్మ వచ్చింది. గత జన్మల పాపములు పుణ్యములు కలిసి వచ్చాయి. ఇప్పుడు ఈ పాపాలన్నీ పోగొట్టుకుంటేనే మళ్ళీ తరించగలం. ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి కావాల్సిన పద్ధతులు వేదం చెప్పింది. ఆ పద్ధతులు పాటిస్తే మనకు పాపములు పోయి పవిత్రులం అవుతాం. పాపాలు పోయి పవిత్రమయ్యే స్థితికి పుణ్యము అంటారు. పుణ్యము అంటే పునాతే అనేన ఇది పుణ్యం. చాలామందికి పుణ్యం అంటే ఆశ ఉంది కానీ పుణ్యం అంటే తెలియదు. పుణ్యం అంటే చెయ్యాలని ఆశ లేదండి, పుణ్య ఫలం పుచ్చుకోవాలని ఆశ చాలామందికి. అందుకు పుణ్యం అంటే ఏంటో తెలుసుకోండి. ఏది చేయడం వల్ల మనం పవిత్రం అవుతామో దాని పేరు పుణ్యము. అందుకు వేదాది నిగమములు అమ్మ ఆజ్ఞారూపంలో అయ్యే కదా, దాన్ని బట్టి నడిచేవాళ్ళు పుణ్యాత్ములు, దాన్ని అతిక్రమించేవాళ్ళు పాపాత్ములు. కానీ శాస్త్రం చాలా మృదువుగా మాట్లాడుతుందండి. పాపం అనే శబ్దం వాడదు, చాలా పవిత్రంగా వాడుతుంది. అపుణ్యం అంది, అంత చాలా బాగుందో. అవ్వ పేరే ముసలమ్మ, కానీ చెప్పే తీరు చూడండి ఎంత బాగుందో. అది పుణ్య అపుణ్య అన్నది. మనం కూడా రౌరవే అపుణ్యనిలయే అని అంటాం. అక్కడ అపుణ్యనిల అంటే నరకాల్లో ఉన్నారని అర్థం, కానీ అలా అనకూడదు కదా, అపుణ్య అనాలి. ఎంత బాగా చెప్పారు అక్కడ. అలాగే ఇక్కడ పుణ్య అపుణ్య, శాస్త్రముల ప్రకారం ప్రవర్తిస్తే పుణ్యం, దాన్ని అతిక్రమిస్తే అపుణ్యం. అందుకు అమ్మవారు ఏం చేస్తున్నారంటే ఆ పుణ్యం చేసినందుకు ఫలంగా సుఖం ఇస్తున్నది, అపుణ్యానికి ఫలంగా దుఃఖం ఇస్తుంది. మొత్తం ఈశ్వరుడు కృత్యమంతా ఇందులో చూపించారు చూడండి. అందుకే ధర్మం అంటే ఏమిటి? శాస్త్రం చెప్పేదే ధర్మం, మనకు తోచింది ధర్మం కాదు కదా. అందుకో పెద్ద ఆయన చెప్పిన వాక్యం మనం గతంలో చెప్పుకున్నట్టు గుర్తు, మరొకసారి చెప్పుకుంటే తప్పేం లేదు. తోచినట్టు నడిచేవాడు వానరుడు, శాస్త్రం చెప్పినట్టు నడిచేవాడు నరుడు. ఇది గొప్ప విషయం. అందుకు మనం తోచినట్టు నడవకూడదు, శాస్త్రం చెప్పినట్టు నడవాలి. అందుకే శాస్త్ర విహిత కర్మాచరణయే ధర్మము, అది నిర్ణయించేది వేదము, అది అమ్మవారి ఆజ్ఞ. ఎంత చక్కగా చూపించాడు చూడండి. అందుక అది నిజాజ్ఞారూప నిగమ. పాటించితే పుణ్యఫలంగా సుఖమిస్తున్నది, పాటించకపోతే అపుణ్యఫలంగా దుఃఖమిస్తుంది. అందుకు సుఖ దుఃఖానుభవాలు ఎవరిస్తున్నారు? అమ్మవారు ఇస్తున్నారు. కానీ ఎలా ఇస్తున్నారు? దానికి ఒక సిస్టమ్ పెట్టింది ఆవిడ, సిస్టమ్ ప్రకారం ఇస్తుంది. అందుకే అంత చక్కగా వివరించారు. ఈశ్వరుడు కర్మఫలప్రదాత అని చెప్పడం ఇది సరిగ్గా మనకి బ్రహ్మసూత్రాలు చెప్పిన ఫలమత ఉపపత్తే అనే సూత్రం అంతా ఇక్కడ చెప్పాడండి. ఇక్కడ మొత్తం ఎలా వస్తుంది చూడండి, ఉపనిషత్ వివేచన. అందుకే ఈశ్వరుడు ఎవరయ్యా అంటే కర్మఫలప్రదాత. ఇక్కడే పూర్వమీమాంసను కొట్టి ఉత్తరమీమాంస ప్రతిష్టాపన జరుగుతుంది. పూర్వమీమాంస అంటుంది ఈశ్వరుడు ఎవరయ్యా, వాడి గురించి వదిలేయి, నీ కర్మ నువ్వు చేస్తున్నావు, దాని ఫలం నువ్వు అనుభవిస్తున్నావు, అంతే. ఇది పూర్వమీమాంస అంటే. ఉత్తరమీమాంస అలాగనదు, కర్మే చేస్తుంది అని కర్మను మనం ఒప్పుకోకూడదు. కర్మ కింపరం కర్మ తజ్జడం అన్నారు ఎవరు? రమణ మహర్షి ఉపదేశారంలో. కర్మ ఏం చేసి, కర్మ జడం, అది కర్మ ఫలప్రదాత ఒకటి ఉన్నాడు అన్న ఈశ్వర అస్తిత్వాన్ని ఉత్తర మీమాంసలోకి మనం తెలుసుకుంటున్నాం. కానీ కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు. కర్మ ఫలప్రదాత అనే మాటనే పుణ్యాపుణ్య ఫలప్రద అని చూపించారు. ఎంత అందమైన కూర్పు చూడండి. అందుకే ఇది పరమమైన వేదాంత దర్శనాన్ని ప్రతిష్ఠ చేస్తోంది. ఏది? లలితా సహస్రనామ స్తోత్రం. వేదాంతం ఉత్తర మీమాంస, ముందు ఉన్న అన్ని మీమాంసల్ని పూర్వపక్షం చేసేసి ఉత్తరపక్షం నిర్ణయిస్తుంది. అది ఎంత గొప్ప శాస్త్ర వివేచన చేస్తుంది. శాస్త్రాలతో అనుభవం ఉంటే ఎంత ఆస్వాదించవచ్చో లలితా సహస్రనామ స్తోత్రాన్ని. మొత్తానికి పుణ్యాపుణ్య ఫలప్రద ఇక్కడ వరకు చూపించాం. అయితే పుణ్యాపుణ్యములు, శాస్త్రము చెప్పిన వేదము చెప్పిన కర్మలు, ఇవన్నీ కూడాను చిత్తశుద్ధి కోసమే. చిత్తశుద్ధి తర్వాత మనం పొందాల్సినటువంటి ఉన్నది. చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత మనం బ్రహ్మజ్ఞానం పొందాలి. అందుకు ధర్మము చేస్తున్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకునే ధర్మం చేయాలి. ధర్మాచరణ చేశాక చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడితేనే వేదాంతం అర్థమవుతుంది. చిత్తశుద్ధి లేని వాడికి వేదాంతం చెప్తే మహా దోషం. అందుకు ముందు వాడు పుణ్యమైన కర్మలు చేస్తేనే పాపం పోతుంది. ఆ పాపదోషాలు పోతేనే వేదాంతం అర్థమవుతుంది. అప్పుడు వేదాంతంలోకి వెళ్ళాం. ఇప్పుడు వేదంలో పూర్వపక్షం ఏంటి? వర్ణాశ్రమిధాయిని, తర్వాత పుణ్యాపుణ్య ఫలప్రద. ఇదంతా వేదంలో పూర్వభాగం అంటే కర్మకాండ. దాని తర్వాత కాండ ఏమిటి? జ్ఞానకాండ అంటే వేదాంతం. కర్మకాండలు అమ్మవారు ఎలా ఉన్నారు? మనం చేసిన పుణ్యాపుణ్యములకు ఫలము ఇస్తూ అక్కడ కనబడింది. ఇప్పుడు వేదాంతంలో ప్రవేశించాం. వేదాంతంలో చెప్పబడుతున్నది ఎవరు? మళ్ళీ అక్కడ కర్మఫలప్రదాయనిగా పుణ్యాపుణ్య ఫలప్రదాయనిగా ఉన్నది అక్కడ నిజాజ్ఞారూప నిగమాలో. ఇప్పుడు వేద అంతం, వేదం యొక్క చివరి భాగం, ఉపనిషత్ భాగంలోకి వెళ్ళాం. అక్కడ కూడా ఆవిడే ప్రతిపాదింపబడుతుందిట. అందుకు ఇక్కడేమో
పుణ్యాపుణ్య ఫలప్రదాయనగా ఉంటూ వీడు పుణ్యకర్మలు చేసినట్లయితే అనుగ్రహించి చిత్తశుద్ధిని ఇస్తున్నది. ఆ చిత్తశుద్ధి ద్వారా వీడు వేదాంత విద్య తెలుసుకుంటే అప్పుడు వారు అర్థం చేసుకుంటాడు, ఇంతవరకు నాకు అనుగ్రహించి కర్మఫలములు ఇచ్చిన తల్లియే ఈ వేదాంతమునందు ప్రతిపాదింపబడిన పరతత్వము అని తెలుసుకుని దానితో తాదాత్మ్యం చెందుతాడు. అందుకే తర్వాతి వాక్యం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక.